హాయ్ హలో నమస్తే. సో నేను మీ అంజీ ఫ్రమ్ క్వాలిటీ థాట్. సో ఈరోజు మనతో డేటా సైన్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, డేటా సైన్స్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాస్టర్ ట్రైనర్ సురేష్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ as you are part of quality thought, data science main faculty. Thank you so much. It's a pleasure being part of this organization. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. This will gonna be it's gonna be very big journey for us. సార్ ఈ వీడియోలో మెయిన్ డేటా సైన్స్ గురించి చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ పాస్ చేయకపోతుంది. అసలు డేటా సైన్స్ మార్కెట్ ఎలా ఉంది, డేటా సైన్స్ ఎవరు నేర్చుకోవాలి, డేటా సైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, డేటా సైన్స్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఇదంతా డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఆల్ దీస్ పాయింట్స్, అసలు మీరు డేటా సైన్స్ జర్నీని ఎలా స్టార్ట్ చేశారు? డేటా సైన్స్ నేర్చుకోవాలి, డేటా సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, డేటా సైన్స్ ట్రైనర్గా రావాలి అని మీకు ఎందుకు అనిపించింది? సార్ ఇది 2014లో అనుకుంటాను. అందరూ కూడా బిగ్ డేటా, ఇంతకుముందు నేను మెయిన్ ఫ్రేమ్ డెవలపర్గా వర్క్ చేసేవాడిని సార్. నేను మెయిన్ ఫ్రేమ్స్ లో వర్క్ చేసేవాడిని, కోబాల్ పైన వర్క్ చేసేవాడిని. అందరికి ఆప్షన్ మీ కెరీర్ స్టార్టింగ్ కోబాల్ తో స్టార్ట్, కోబాల్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ అనమాట. సో 2014లో బూమింగ్ ఇస్ స్టార్టెడ్ టువర్డ్స్ బిగ్ డేటా. 2014లో బిగ్ డేటా మీద మంచి డిమాండ్. హడూప్, హైవ్ ఎక్కడ పడినా అదే జరుగుతుంది. నా టీమ్మేట్స్ అందరూ కూడా బిగ్ డేటా ఎన్రోల్ అయిపోయారు. నన్ను ఎన్రోల్ అయ్యి నేను చెప్పాను, నాకు అంత క్రేజ్ అనిపించట్లేదు. దట్ విల్ బి ద సేమ్ లైక్ కోబాల్ ఓన్లీ. మేబీ విల్ గెట్ ఎ జాబ్, యూ విల్ గెట్ ఎ బెటర్ సాలరీ, బట్ ఐ డోంట్ సీ ఎనీ ఛాలెంజ్ దేర్ అని నేను చెప్పేశాను. తర్వాత one person joined my organization. He has thrown a fresher guy and he told me that I know data science, I know AI. I asked him, can I learn? He said, no, you cannot learn it because you are senior. You are 10 years already in industry. It's freshers ki. So I challenged him that. Fortunately, sir, I proudly say that the guy who has challenged me, same, he is working in mainframe. I'm working in AI. Very good, excellent. That is what my success story. The guy who has told me, I called him and said him that personally, I'm working as a AI architect now. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలన్నారంటే డేటా సైన్స్ కి వయసుతో సంబంధం లేదు, నాలెడ్జ్ మనకు ఉండాలి, మనం నేర్చుకోగలుగుతాం, నేర్చుకోవాలనే తప్పన ఉండాలి. మీరు 40 years అయినా 25 years అయినా ఈవెన్ 60 అయినా డేటా సైన్స్ నేర్చుకోవాలని కృషి పట్టుదల ఉంటే ఎవరైనా పర్ఫెక్ట్ గా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్ గా గ్రోత్. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పాలి సార్, నేను ఎక్కడ డేటా సైన్స్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వలేదు. It's all self-made learning, and I have spent lot of money on books, not in the YouTube. Okay. I purchased the volumes of authors who has write the good books. That's where the resemblance of our library in our quality thought. Yes. So I strongly believe on the books has the more knowledge than following one simple video. వాళ్ళు ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడ ఎండ్ చేస్తారో అవ్వదు మనకి. సో మనకి ఫస్ట్ బేసిక్స్ కావాలి. ఇట్ హ్యాస్ టు గోయింగ్ ఇన్ టు ద బిగ్గర్ లెవెల్, ఎక్కడ వరకు తీసుకెళ్తాం. ఆ నాలెడ్జ్ మనకు ఉన్నదనుకోండి, సో అప్పుడు మనం సక్సెస్ఫుల్ ఇంజనీర్ అవుతాం. అండ్ వాట్ క్వాలిటీ థాట్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్, డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చిందే మనం ఇండియాలో. ఎందుకు అంటే లాట్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ AI has been built on DSA. It's not on pandas or numpy కాదు. డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ ఇట్స్ కోర్ ఫండమెంటల్. అవి లేకుండా దే కాంట్ అండర్స్టాండ్ జనరేటివ్ AI. అందుకని మనం దాన్ని ఇంట్రొడ్యూస్ చేసాం. ప్రతి ఒక్క దాని గురించి మనం టెక్నికల్ గా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే అప్పుడు మీతో చెప్పారో ఆ పర్సన్ పేరు ఏం చెప్పగలరు? అజయ్. ఒకసారి అజయ్కి మీరు మెసేజ్ పాస్ చేయాలనుకుంటారా? అజయ్ వీడియో చూస్తే ఏం మెసేజ్ పాస్ చేయాలి? అజయ్, థ్యాంక్ యూ ఫర్ throwing the challenge to me, and it made me you have thrown the challenge, I made it as a flower. Thank you so much, and because of you my career has been this much of height. Thank you so much. Okay. So data science మీరు ఓన్ గా నేర్చుకున్న తర్వాత, సో డేటా సైన్స్ మనం టీచ్ చేయాలి, దానికి ముందు డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ని వర్క్ చేయాలి అని మీకు అనిపించుంటది కదా? అబ్సల్యూట్లీ. సో ఫస్ట్ నేను ఎప్పుడైతే ఫస్ట్ వాట్ ఐ థాట్ వాస్, టీచింగ్ విల్ మేక్ యూ మోర్ పర్ఫెక్ట్. కరెక్ట్. when you choose a profession of teaching, మనం చేయాలనుకున్నప్పుడు అంటే మనం 100% ప్రాపర్ గా నేర్చుకుంటే టీచ్ చేయగలం. ఈ 100% నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ టు సక్సెస్ ఇన్ ది ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. The 90% of teaching will make you more success. Correct. That's where more industrialists, everybody,
will give the seminars, they will teach the people. That's where they also learn the mistakes. ఇక్కడ ఏంటంటే మిషన్స్ టీచ్ చేసిన వల్ల ఇంటెలిజెన్స్ అవుతున్నాయి, మన స్టూడెంట్ టీచ్ చేయడం వల్ల మనం ఇంటెలిజెంట్ అవుతున్నాం. ఇంకా కరెక్ట్, సూపర్. అంటే మనం టీచింగ్ ఫీల్డ్ లో ఎప్పుడైతే వస్తో వీ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ అదర్స్. సో డెఫినెట్లీ. సో చాలా మంది టీచింగ్ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళందరూ, టీచ్ చేసే వాళ్ళందరూ కొంత కనిపిస్తూ ఉంటారు. ఏమంటే నేను టీచ్ చేయడం వల్ల నా నాలెడ్జ్ అంతా షేర్ అయిపోతుంది అన్న కొంతమంది సింపుల్ కొంతమంది చూశాను నేను. ఓకే, బట్ వాళ్ళకి మనం చెప్పాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే టీచింగ్ టీచ్ చేస్తే అంత నాలెడ్జ్ వాళ్ళకంటే డబుల్ మనకు పెరుగుతుంది. అబ్సల్యూట్ గా సార్. దాన్ని నేను నమ్మాను, అది స్ట్రాంగ్ గా నమ్మాను. ఈ టీచింగ్ ముందు, కంప్యూటర్స్ టీచ్ చేయడం ముందు నేను ఐఐటి జేఈ చెప్పేవాడిని సార్. ఐఐటి జేఈ అంటే ఇంటర్మీడియట్ పిల్లలు చెప్పేవాడిని మ్యాథమెటిక్స్. సో నాకు మ్యాథ్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. సో మ్యాథమెటిషియన్ గా నాకు ఉండాలని ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే ఏఐలో మ్యాథమెటిక్స్ ఉంది అంటే అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ చెప్తుంది. ఓకే, లెట్స్ డూ దిస్. నాకు ఇది అనిపించింది అనమాట. సో దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ పర్చేసింగ్ ద బుక్స్. అందుకనే నాకు నా దగ్గర ఉన్న బుక్స్ కూడా చాలా వాల్యుబుల్. నేను అందుకనే స్టూడెంట్స్ కి బుక్స్ ఇచ్చాను అనమాట. ఎవరైతే బాగా చదువుతున్నారో మన క్వాలిటీ దాంట్లో, ఐ ప్రెజెంటెడ్ మై బుక్స్ టు దెమ్ బికాస్ ఆఫ్ గివ్ ద వాల్యూ ఆఫ్ ఎ బుక్. సో యు ఆర్ ఎంకరేజింగ్ దోస్ పీపుల్ బై గివింగ్ యువర్ బుక్స్. yes. సో ఇప్పుడు మీ డేటా సైన్స్ ఫస్ట్ బ్యాచ్, డేటా సైన్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. సార్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇట్ వాస్ లైక్ హైలీ ఛాలెంజింగ్ టు ట్రాక్ అబౌట్ ది థీవ్స్ ఉంటారు కదా, దొంగలు ఉంటారు కదా. యుఎస్ లో ఎలా ఉంటదంటే కొన్ని క్రిమినల్స్ ని వాళ్ళు జైల్లో పెట్టరు అనమాట. వాట్ దే డూ, దే విల్ డూ హౌస్ అరెస్ట్. అంటే ఏంటంటే దే విల్ హ్యావ్ ద వాచ్ కైండ్ ఆఫ్ ట్రాకింగ్ సిస్టమ్, దిస్ మానిటర్డ్ బై ద సెంట్రల్ ఆఫీస్. వాడు ఒక లిమిట్ లోనే తిరుగుతున్నాడా లేదా, ఆ లిమిట్ లో బియాండ్ వస్తే బజార్ మోగాలి. దట్స్ వాట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఫర్ మీ. ఓకే, సో ఇట్స్ యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్. యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్. ఎందుకంటే మనకి అక్కడ క్రిమినల్స్ ని, ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఎవరు మల్టిపుల్ గా జంప్ చేస్తే సిగ్నల్ జంప్స్ కూడా, అది కూడా అఫెన్స్. అక్కడ ఇక్కడ మనం తప్పించుకుని తిరిగేస్తాం, ఇక్కడ అక్కడ అలా కుదరదు అనమాట. ఇట్ షుడ్ బి పనిష్డ్. అలాగా అలాంటి ప్రాజెక్ట్స్ చేసాము, రికమెండేషన్ సిస్టమ్స్ చేసాము. ఇంకొకటి ఏంటంటే బై ఆన్లైన్ పికప్ స్టోర్ అని ఆన్లైన్ లో పర్చేజ్ చేయడం, ఏఐ వాడుకొని నియరెస్ట్ లొకేషన్ చెప్పేస్తుంది. యూ కెన్ గో టు, ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్నాం, ఎస్ఆర్ నగర్ కి దేర్ హావ్ బ్రాంచెస్. మనం ఆన్లైన్ లో బుక్ చేస్తాం, ఐ నీడ్ మిల్క్ ప్యాకెట్ అండ్ ఎవ్రీథింగ్. సిస్టమ్ విల్ సజెస్ట్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్, గో అండ్ పికప్ ది యువర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ది నియరెస్ట్ ప్లేస్. సో ఆ నియరెస్ట్ ప్లేసెస్ కావాలంటే ఆ సిస్టమ్ లో డేటా సైన్స్ లో ఏ టాప్ టెక్నికల్ లాంగ్వేజ్ మీరు యూజ్ చేశారు? మేము లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూస్ ఉంటాయి కదా మనకి, లాట్ లాంగ్ వాల్యూస్ ఉంటాయి కదా. లాట్ లాంగ్ వాల్యూస్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని టైం ఎంత డిస్టెన్స్ లో ఉంది మన హౌస్ కి, ఆ దానికి ఏది నియరెస్ట్ గా ఉందో నియరెస్ట్ ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం. అదే ఇప్పుడు మనకి లాట్ లాంగ్ వాల్యూ ఉంటది కదా, మన దగ్గర లాట్ లాంగ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఎక్కడ స్టోర్ ఎక్కువ ఉంటది, మన హౌస్ ఉంటాయి. ఏదైతే నియరెస్ట్ గా ఉంటుందో అది చేస్తాం. నేను ఏమంటానంటే ఏ పర్సన్ షుడ్ హ్యావ్ a logical thinking to solve. It need not to be AI. It's a simple distance metric, right? I'm able to compute the distance and say that, boss, go and take the product from nearest your SR branch. అది ఇంట్రెస్టింగ్ కదా. It need not to be have a big mission తో ట్రైన్ చేసామా, ఆర్ వి మేకింగ్ ఇన్నోవేషన్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్ అన్నిటిలో మోస్ట్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా, ఎస్పెషల్లీ ఏఐ జనరేటివ్ ఏఐ స్పేస్ లో? అయితే చాలానే ఉన్నాయి. రోజు వి డు వర్క్ ఆన్ డిఫరెంట్ యూస్ కేసెస్. నాకు నచ్చింది ఏంటంటే నాకు బ్రెయిన్ సిగ్నల్ రీడింగ్ అన్నమాట. బ్రెయిన్ సిగ్నల్ రీడింగ్ అండ్ డీకోడింగ్ ఇన్ టు వర్డ్స్. ఇఫ్ ఐ కెన్ ఆల్సో రీడ్ యువర్ బ్రెయిన్ అండ్ we can decode the into words. Okay, that's also possible. Easy. The brain computer project completed or still going on? That's not research project. Is it your own research? My research project. BCI, brain computer interface అంటాం. ఓకే, ఇప్పుడు ఆయన అన్నారు స్టీఫెన్ హాకింగ్ ఎలా ప్రొడ్యూస్ చేశారు అనుకుంటారు మీరు? స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్ థియరీ ప్రొడ్యూస్ చేశారు కదా. ఆయన మాట్లాడలేడు, ఆయన ఏమి చేయలేడు. బట్ హౌ ఇట్ పాసిబుల్? దే డీకోడెడ్ ద signals from his brain using the computer interface. Now the techniques has been improved.
ఈ బ్రెయిన్ సిగ్నల్స్ ని అసలు కంప్యూటర్ గా ఎలా వస్తుంది అసలు అది మనకున్నటువంటి న్యూరల్ నెట్వర్క్స్ ఏదైతే డీప్ లెర్నింగ్ ఏదైతే ఉన్నాయో, మనం ఎక్కడైతే మనం న్యూరాన్స్ అని మనం మాట్లాడుకుంటున్నామో, వీ వాంట్ టు కలెక్ట్ ది సిగ్నల్స్ ఫ్రమ్ ఎ బ్రెయిన్. ఒక మిషన్ మనం ఇక్కడ పెట్టేస్తారు అనమాట. సో ఇట్ కలెక్ట్స్ యువర్ పాయింట్స్, డేటా పాయింట్స్. సో దట్ విల్ డీకోడ్ ఇంటూ ద వర్డ్స్ ఆఫ్ దట్ ఈస్ కాల్డ్ లింగ్విస్టిక్ మోడలింగ్ అంటాం అనమాట. న్యాచురల్ లింగ్విస్టిక్ మోడలింగ్. మనం లింగ్విస్టిక్స్ చేస్తున్నాం, సిగ్నల్ తీసుకొని వచ్చి వర్డ్స్ గా కన్వర్ట్ చేయడం అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంపిటీషన్. We will soon, that will also will introduce maybe in the next, once my research is done, we will also introduce that. న్యాచురల్ లింగ్విస్టిక్ మోడల్స్, న్యాచురల్ లింగ్విస్టిక్ కన్వర్షన్ అనమాట. మన బ్రెయిన్ లో ఏదైతే మనం అనుకుంటున్నామో, మనం సినిమాల్లో చూస్తుంటాం కదా సార్, బ్రహ్మానందం ఏం మాట్లాడుకుంటున్నాం మనకు తెలిసిపోద్ది అంటారు కదా. దట్ ఈస్ పాసిబుల్ విత్ AI. యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఈ రీసెర్చ్ ఎందుకు వాడుతున్నారంటే, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు మాట్లాడలేరు కదా. ఈ డివైస్ ఏదైనా ఉంటే వాళ్ళకి దాహం వేస్తుందని ఇట్ కెన్ డీకోడ్ ఇట్. ఓకే. ఇప్పుడు మనకి దే డోంట్ నీడ్ హైఫై థింగ్స్. వాళ్ళకి నాకు దాహం వేస్తుందని ఎక్స్ప్రెస్ కూడా చేయలేరు కదా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఉండి దాంట్లో మనకి సాఫ్ట్వేర్ పెడితే వాళ్ళకి టచ్ చేస్తే వాడు బ్రెయిన్, అంటే పారాలసిస్ వచ్చిన క్యాండిడేట్ వాడు మనసులో ఏదనుకున్నాడు, వాడి బ్రెయిన్ లో ఏం నడుస్తుంది, ఆ సిగ్నల్స్ ఏం బట్టి వీ కెన్ ఆల్సో హెల్ప్ హిమ్ టు డీకోడ్ చేసి అది ఏమంటారు, నాకు వాటర్ కావాలో లేకపోతే ఐ నీడ్ సమ్ అసిస్టెన్స్, ఇలాంటివన్నీ కూడా నౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎర్లియర్ అంతా లేకపోయింది. ఎక్కువగా మెడికల్ సెక్టర్ లో బాగా యూస్ చేయొచ్చు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇస్ మోర్ హైలీ యూస్ఫుల్. అలాగే ఎలాన్ మస్క్ చేసిన చిప్ ఉంది కదా, చిప్ తో మనం కథలు లేకపోయినా కానీ మనం గేమ్స్ ఆడొచ్చు, అన్ని ఈమెయిల్ కూడా రాయొచ్చు మనం. సో దట్స్ వాట్ వన్ ఆఫ్ ది ఇన్నోవేషన్స్ ఆర్ కమింగ్. సో AI ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ జెన్ ఆఫ్ సొల్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు సార్? నా మొత్తం ఈ 7-8 లో మోర్ దాన్ 50 ప్రాజెక్ట్స్ I have done with Government of India project also we have done. National Highway Authority of India ఉంటుంది, NHAI ఉంది కదా, we work for them also. ఈ ప్రాజెక్ట్ లో మీకు అప్రిసియేషన్ అంత స్పెషల్ గా మీ కాంట్రిబ్యూషన్? I worked through my startup company. నాకు స్టార్ట్అప్ కంపెనీ ఉండే 2020లో కరోనా ముందర. We tied up with NHAI. We delivered the project to them actually. హైవే ప్రాజెక్ట్ పైన ద ప్రాజెక్ట్ గోల్ ఏంటంటే, ఎన్ని వెహికల్స్ ఈ లైన్ లో వెళ్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, హౌ షుడ్ ఐ మెయింటైన్ ద, ఇప్పుడు మనకి చలాన్ ఇస్తారు కదా సార్, హౌ షుడ్ ఐ మెయింటైన్, వెన్ ఇస్ ద పీక్ అవర్స్, హౌ మెనీ పీపుల్, రష్ ఎంత ఉంది, వీ వాంట్ టు ఎస్టిమేట్ అండ్ వీ వాంట్ టు మేక్ ద పీపుల్ అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనకి నైట్ టైమ్స్ లో ఎక్కువ మంది వస్తుంది, ఎక్కువ వెహికల్స్ వస్తుంది, లేకపోతే ఎర్లీ మార్నింగ్ 8:30కి వెహికల్స్ ఎక్కువ రష్ ఎక్కువ ఉంటుంది, వీ వాంట్ టు ఎస్టిమేట్ using AI. In 2020 itself we have done it. Based on the past data, no? No, live data. Live data. We want to capture the live vehicles are going. That too we have collected the Indian data. మన ఏదైతే AI వాడుతున్నామో కోకో డేటా సెట్ అంటాం, అది కామన్ ఆబ్జెక్ట్స్ ఫర్ కంప్యూటర్ అని. అదేంటంటే అది ద డేటా సెట్ ఇస్ బిన్ కంప్రైజ్ ఆఫ్ అమెరికన్ డేటా. అమెరికాలో బస్సులు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ. కానీ మాకు ఛాలెంజ్ ఎక్కడ వచ్చిందంటే, ఇండియా డేటా సెట్లు, ఇండియా ఆటోలు పనికిరావు అక్కడ. దేర్ విల్ బి ఆటో లేని ఆటో కూడా వెళ్తుంటాయి కదా, ఆటోలను కూడా చెప్పాలి మనం. దానికి మనం టోకన్ ఏమో ఇయ్యాం మనం. వీ వాంట్ టు అండర్స్టాండ్ ఓలో బస్ మన ఇండియాలో డిఫరెంట్. ఈవెన్ బస్సెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు మహారాష్ట్ర. కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఛాలెంజింగ్ ఉంటుంది స్టూడెంట్స్ కి. మన క్వాలిటీ దాంట్లో వీ ఆర్ షోన్ ది హౌ టు ట్రాక్ ది ఆబ్జెక్ట్స్, హౌ టు డిటెక్ట్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ లైవ్ డేటా. సూపర్. వాళ్ళకి చేపించాం సార్, బ్యాచ్ 5-6 వాళ్ళకి చేపించాను. ఆ రోజు స్టూడెంట్స్ చూపించాను కదా. సో మనం ఏంటంటే రియల్ ప్రాజెక్ట్స్ ని మనం వాళ్ళకి చూపించగలిగితే దే కెన్ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో 50 ప్రాజెక్ట్స్ పైనే వర్క్ చేశారు. స్టార్ట్అప్ కంపెనీ కూడా, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశారు. సో మీరు ట్రైనర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఒకటే సార్, ఎక్కడ పట్టినా AI అంటున్నారు, బట్ పీపుల్ డోంట్ నో వాట్ రియల్లీ AI రిక్వైర్డ్ అన్నది. గ్యాప్ అయితే చాలా ఉంది. చాలా ఇన్స్టిట్యూట్లు నేను చూసాను, ఆ లీనియర్ ఆల్జీబ్రా కూడా చెప్పట్లేదు. అసలు మ్యాథమెటిక్స్ అండ్ కాంపిటీషన్ లేదు. పైథాన్, పాండాస్, నంపై, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అయిపోయింది కోర్స్. ఏం నేర్చుకున్నావు అంటే ఇది నేర్చుకున్నాను. ఐ వాంట్ టు మేక్ క్లారిటీ దట్ దిస్ ఇస్ ఎసెన్షియల్ టు బి ఎ స్ట్రాంగ్ డెవలపర్. అందుకనే మనకి
చాలా లెంగ్తీ ప్రాసెస్. Okay. ఇట్ వాస్ టేకింగ్ లాట్ ఆఫ్ అన్ని ఇన్స్టిట్యూట్లలో దే విల్ కండక్ట్ ఎనీ సెషన్ 45 minutes, బట్ ఫర్ అస్ 1.5 hour కంటిన్యూస్ స్టెచ్. Oh. It making that we are one more way is that successful because of the duration what we are taking and what we are delivering. అదొకటి. ప్లస్ మోర్ సక్సెస్ఫుల్ ఎందుకు అయ్యాము అంటే వీఆర్ డూయింగ్ విజువలైజేషన్ ఎవ్రీథింగ్. డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ కూడా ఐఎమ్ షోయింగ్ ఇట్ ఇన్ ఎ లైవ్ మేనర్. దానికి కంపల్సరీ సాఫ్ట్వేర్స్ అన్ని అక్వైర్ చేసుకొని అంత నాలెడ్జ్ ని అక్కడ పెట్టుకోవడం వల్ల మనం ఈ రోజు పిల్లలు ఇట్స్ ఆల్ లైక్ యాజ్ యు సెడ్ దట్ మౌత్ స్ప్రెడింగ్ ఇస్ మోర్ బిజినెస్. Now coming to the main point, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఏ మాడ్యూల్స్ ఉంటాయి? ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు ఇఫ్ దే వాంట్ లెర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో వాట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, యూ కెన్ చూస్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. But nowadays most of the people are learning Python because of there is a compatibility and easy untadani. I can also write my code in Java also. I can write in Rust programming also. See, programming is a one way to compute the computation. Correct. So you need to compute any programming is fine. And you need must and should need is linear algebra. ఎందుకంటే స్టాటిస్టిక్స్ కాదండి. డేటా సైన్స్ ఒక మిత్ ఏంటంటే డేటా సైన్స్ అంటే స్టాటిస్టిక్స్. నో, స్టాటిస్టిక్స్ విల్ హెల్ప్ ఓన్లీ టు అనలైజ్ ద డేటా. Here what we need to do, we need to compute the million records. Correct. Calculation is more important here. So if you don't know calculus, if you don't know linear algebra, you won't understand the concept behind it. Okay. So linear algebra is a bread and butter for AI. Even nowadays, large language models are built on linear algebra. Embedding, rotatory embeddings, how do you shift the embeddings? ఇవన్నీ కూడా ప్యూర్లీ ఆన్ లీనియర్ ఆల్జీబ్రా. స్టాటిస్టిక్స్ ఏం చేస్తుంది, మీన్ మోడ్ మీడియన్ కనుక్కుంటున్నాం, ఎక్కువ ఎక్కడ ఉంది తక్కువ ఎక్కడ ఉంది చెప్తున్నాం. దాంతో డేటా సైన్స్ ఎక్కడైపోయింది, అయిపోలేదు. నౌ యువర్ ఇన్నోవేషన్స్ ఆర్ బీన్ నాట్ బేస్డ్ ఆన్ దట్. నోబడీ ఇస్ వరీడ్ అబౌట్ మీన్ మోడ్ మీడియన్. ఇట్స్ బియాండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇట్స్ ప్యూర్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ విత్ క్యాలిక్యులస్. ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. అది ఇంకా చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. If you talk about, my friend is doing research in optimization in machine learning in IIT Hyderabad. Purely optimization, etla solve cheyochu problem in a very quicker manner. So it is having a lot of depth in the mathematics. Ee mathematics annadi chaala importance undi kabatte I felt that this is what my career. Super. So one programming language mandatory, any programming language like Java కానివ్వండి, Python కానివ్వండి, wherever they comfortable. Okay, one programming language, then linear algebra, mathematics. Hmm. Then they should focus on the how the modeling happens, how model trains, what are the methodologies, why do we need machine learning లో చూసుకుంటే 10-12 algorithms, 15 algorithms, 20 algorithms. డీప్ లెర్నింగ్ లో క్లాసిఫికేషన్ ఒకటి, రిగ్రెషన్ ఒకటి, రెండే ఉంటాయి. డీప్ లెర్నింగ్ వెళ్ళిపోతాయి. ఇక్కడేమో ఇన్నున్నాయి, ఎందుకు ఉన్నాయి, అసలు వై డూ వి నీడ్ దిస్ అనే ఆలోచన రావాలి మనిషికి. ఎందుకు ఇది అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, ఇది ఎందుకు అవుట్ పర్ఫార్మ్ చేయదు అన్న మన ఆలోచన రావాలి అంటే మనకి మ్యాథమెటిక్స్ క్లారిటీ ఉండాలి. బ్యాక్ ప్రాపగేషన్ అంటే ఏంటి, అసలు న్యూరాన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి, మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో మనకు అవగాహన ఉండాలి. అంటే ఫస్ట్ పర్సన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మ్యాథమెటిక్స్, నెక్స్ట్ స్టెప్ లో మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ మన టెక్నికల్ గా కవర్ అయ్యేది ప్రాబబిలిటీ కవర్ అవుతుంది, స్టాటిస్టిక్స్ కవర్ అవుతాయి, లీనియర్ ఆల్జీబ్రా కవర్ అవుతుంది, క్యాలిక్యులస్ కవర్ అవుతుంది. ఒక లీనియర్ ప్రాబబిలిటీలో ఒక కాన్సెప్ట్ ఉంది సార్, ఒక కాన్సెప్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లో వాడతాం మనం. పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ. ఇప్పుడు మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ప్రిడిక్ట్ చేయడానికి ఈ ప్రియర్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఒక కాల్మన్ ఫిల్టర్ అని ఒక అల్గారిథం ఉంటుంది, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనే పదాన్ని మనం వాడుకుంటున్నాం, కానీ మనం ఇక్కడ రియల్ టైమ్ లో అక్కడ వాడతాం. I was been explained to the students about that also, because I want to connect the dots. It's not about theory, we want to connect where it is being used. అప్పుడే వాళ్ళకి ఎన్లైట్మెంట్ వస్తుంది స్టూడెంట్స్ కి. That's what I'm doing at Quality Software. So programming language, machine learning. Next, deep learning and text analytics. Deep learning లో రెండే మోడల్స్ అని చెప్పారు కదా.
ప్రిడిక్షన్ కి వస్తే వితౌట్ డీప్ లెర్నింగ్ కెన్ బి యూజ్ ఫర్ ప్రిడిక్టింగ్ ద వేరియబుల్స్ యాజ్ వెల్ as డీప్ లెర్నింగ్ ప్రైమర్లీ ఎందుకు వాడతామంటే ఇమేజ్ అండర్స్టాండింగ్, ఇమేజ్ అండ్ Image వీడియో, processing. ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ వీడియో ప్రాసెసింగ్. సో ఇట్ కెన్ అండర్స్టాండ్ ది అన్స్ట్రక్చర్డ్ డేటా ఓకే, very well. సూపర్. Where machine learning might not be best fit for unstructured data. It's suitable for structured data. మెషిన్ లెర్నింగ్. Machine learning. సో అన్స్ట్రక్చర్డ్ డేటాకి డీప్ Deep లెర్నింగ్. learning ఉపయోగపడుతుంది. సో ఎన్ఎల్పి కూడా అన్స్ట్రక్చర్డ్ డేటా, టెక్స్ట్ అనలిటిక్స్ వాడుకుంటాం. ఓకే. ఇప్పుడు చాట్ జీపీటీలు ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు దేనికైనా వాడేసుకుంటాం. ఇట్స్ సుప్రీం పవర్ ఆఫ్ ఆల్ అన్నమాట. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ వీ నీడ్ టు వర్క్ అకార్డింగ్లీ. And ChatGPT is not the solution for all the problems. We need to know the traditional approach కూడా. ఓకే, కానీ చాలా మంది నవ్వే డేస్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ చాట్ జీపీటీ, రైట్? చాట్ జీపీటీ అంటున్నారు. సో చాట్ జీపీటీకి మన ఏఐకి ఉన్న రిలేషన్ ఏంటి? ChatGPT is the component of AGI అంటాం సార్. సైంటిస్టులు ఏం చేస్తారంటే అందరూ కూడా కంప్యూటర్ షుడ్ బి సుప్రీం పవర్ అని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మనం కంప్యూటర్ ని ఒక సుప్రీం పవర్ గా చేస్తే మనకి అన్ని థింగ్స్ మాన్యువల్ గా ఏదైతే ఉంటాయో, మొనోటస్ గా ఉంటాయో సిస్టమ్ ఇచ్చేస్తే అది చేసిస్తుంది. ఏజిఐ అనేది ఒక లెవెల్ రీచ్ అవ్వాలన్నది సైంటిస్ట్ యొక్క గోల్. కంప్యూటర్స్ తయారు చేసినప్పటి నుంచి కూడా ఈ గోల్ ఉంది వాళ్ళకి. కంప్యూటర్స్ షుడ్ బి రీప్లేసబుల్ విత్ హ్యూమన్ అని ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది. దానిలో భాగంగా వచ్చిందే చాట్ జీపీటీ. ఇప్పుడు మీరు చాట్ జీపీటీలో ఏం అడిగినా గానీ అది ఆన్సర్ ఇస్తుందా? ఫాలో అప్ క్వశ్చన్ అడిగితే మళ్ళీ ఇస్తుందా మీకు ఆన్సర్? అది హ్యూమన్ లైక్ నేచర్ ఉంది కదా అది. ఇట్ ఇస్ బీన్ ట్రైన్డ్ ఆన్ huge volume of data, huge variety of the data. So that was the reason it can able to make the best answers for us. Okay. It has been trained on millions of data and so many years. It's training not happened on one day. Correct. It has happened on multiple years. అంటే మనం ఇచ్చిన క్వరీ ఒకవేళ చాట్ జీపీటీ క్యాచ్ చేయలేకపోతే చేయలేకపోవచ్చు కూడా. If you ask about who is Anji, he says that I don't know. There is a possibility. Correct. There is because possibility. it is not trained. It is not trained on your own data. That's where engineering comes. That's where real engineering struggle starts. How do I make system to understand about me, acquire the knowledge of me, and answer about me? ChatGPT can answer the generic answers. Okay. What is this? Solve this problem, x square minus 5x plus 6 equal to roots equal to 2 comma 3 I done. But what is quality thought and where it is located? No, I don't have any idea. That is what coming to the company industry. Let us take one problem of, let us say one pharma company. The data is not being given to ChatGPT, right? It cannot be trained. It's a proprietary data. But I want to build a solutions related to the ChatGPT kind of systems. That's where we need a real engineering, right? Correct. Agree or not agree? Yes, yes. So you cannot go to the ChatGPT and ask about that particular drug detail or particular dosage detail. It doesn't have any information. Correct. That's where the engineering comes. That's where I request the people that ChatGPT is one side of the coin. Other side of the coin is to make system to understand your data and act accordingly. That's where we need to learn the more technologies, more techniques in that. How do you fine tune the data? How do you make system to understand your data very well? That's where fine tuning came into the picture, and the RAG అని ఒక కాన్సెప్ట్ ఉంది, retrieval augmented generation అని. ఫైన్ ట్యూన్ చేయకుండానే ఐఎమ్ టెల్లింగ్ ChatGPT to boss, don't use your intelligence, go to that place and get the data. That's easy, right? That's easy. Rather training the model for this many of bigger instance, Instead of that, just go and take the data simple. from there go and get that from the RAG, give me answer whichever I needed. That's where systems are more smarter. Correct. That's where you need to play with the ChatGPT. It's not the prompt engineering is the high paid job. These all are only the market. If that was the case, sir, Western countries are far better than us in English. They know better English, right? Correct. Why they are not getting jobs and why they are in outsourcing to India? Do you think that they don't have English speaking people? ఉన్నారు They కదా, have excellent. ఎక్సలెంట్, మనకన్నా ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు అలా. But only intelligence is required. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్. ChatGPT కైండ్ ఆఫ్ సిస్టమ్ ని తయారు చేయడానికి మనకి ఇంటెలిజెన్స్ కావాలి. Intelligence కావాలి, right? ChatGPT is a generic source. Correct. It's not customized to your problem statements. It cannot give you the answers to me whatever I ask.
అర్థమవుతుందా సార్? ఎందుకంటే ప్రైవసీ, ఇక్కడ మనకి ప్రైవసీ ఉంది మోర్ ఇంపార్టెంట్. అండ్ అన్ఫార్చునేట్లీ చాట్ జీపీటీ గాట్ ఆల్ కైండ్ ఆఫ్ డేటా వితౌట్ ఎనీ పర్సన్స్ కన్సెంట్. వై ఇట్ ఈస్ ఆన్సరింగ్ అబౌట్ నరేంద్ర మోడీ? It's against personal privacy, right? Correct. If I ask who is Narendra Modi, you should not say that. You should say some more details. He is the Prime Minister of India. That's it. If I ask, is he vegetarian? Is he married? It is giving all the information, right? Correct. So it's against personal privacy. There are a lot more things knowingly, unknowingly. We used to give the data. In ChatGPT, whenever I am using the ChatGPT, right? Knowingly, everybody uses the ChatGPT. In the settings, there is one more option called, can I use your data to training? Okay. You need to off it. Otherwise, he will take the data. Okay. Whatever you type it, it will be taken to the server. Knowingly, So unknowingly, stop that option. What is the option? Can you repeat it once? Is this chart will be used for training? Okay. You need to make it as a enable the button to off. So don't use my data. Okay. Unknowingly, knowingly, when the ChatGPT is started, we have given entire data to them. Okay. Already misuses happened. We have been knowingly, unknowingly, మన డేటా ఇచ్చేసాం ఆల్రెడీ. ఎందుకంటే 2021లో స్టార్ట్ అయినప్పుడు, 22లో స్టార్ట్ అయినప్పుడు, ఇప్పటికి ఎంత సార్ 2 years ఆఫ్ డేటా. ఇప్పుడు మేల్కుంటున్నారు అనమాట, మన డేటా పోకూడదు. ఎప్పుడైతే డేటా లీకేజ్ హ్యాపెండ్ ఇన్ సామ్సంగ్ డేటా లీకేజ్ హ్యాపెండ్ అనమాట. సామ్సంగ్ కాన్ఫిడెన్షియల్ డేటా చాట్ జీపీటీలో కనిపించింది అనమాట. దట్స్ వేర్ దే బ్యాన్ ద చాట్ జీపీటీ ఇన్ సామ్సంగ్. దే బ్యాన్ చాట్ జీపీటీ ఇన్ సింగపూర్. దే డోంట్ వాంట్ టు యూస్ చాట్ జీపీటీ అట్ ఆల్. నో ఆర్గనైజేషన్ షుడ్ యూస్ because of privacy. Data privacy. Even companies are being more cautious to not to use chat gpt because of data privacy issues. They were having a restricted ones. Even my organization we have a MuleSoft తెలుసు కదండి మీకు. MuleSoft is a gateway. ఆ గేట్వే నుంచి డేటా పంపించిన తర్వాత ఆల్ ఫిల్టర్ చేసి దెన్ ఇట్ విల్ గో టు ది ఏపీఐ. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డేటా అనేది పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పేషెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాట్ జీపీటీ ఇస్ అ గ్రేట్ టూల్ బికాస్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ ఏ గుడ్ సొల్యూషన్స్ విత్ ఇంజనీరింగ్ స్కిల్. Okay. I cannot directly use chat gpt. It cannot be cooked for my dish. So next, coming to the next point, generative AI. Iదే sir, generative AI is the this chat gpt's AGI component ఏదైతే అంటున్నామో, generative AI అంటే you are generating the data based on the previous data. Probabilistic model, you are generating the images, you are generating the video also. Sora అని ఒకటి రిలీజ్ చేశారు ఓపెన్ AI. You just type it, a woman is walking on the Thar desert, it will give you the image, video kuda. So everything is now is possible with generative AI. So nenaithe meeku proud ga I wanted to say one thing. I worked generative AI project in 2020 before ChatGPT itself. We have built a virtual try-on. We will send an instruction, it will change your dress. Change the dress clothes. It will change the dress in video. In the images. You can stitch it to the video also. Okay. We have done that before ChatGPT itself. Now ChatGPT made simpler. ఇప్పుడు మీరు జనరేటివ్ AI యూజ్ చేయడం వల్ల మన క్లాసెస్ కూడా ఏదైతే మనం చెప్పాలనుకుంటున్నామో సేమ్ మన టెక్స్ట్ ఇచ్చామనుకోండి, దాన్ని కూడా అది చేయొచ్చు సార్. ప్రాబ్లం ఏమైపోతుంది అంటే పిల్లలు సార్ ChatGPT వాడుతున్నారు, సార్ రాదేమో. ChatGPT cannot be used for teaching. Okay. See, we want to make them to enlightenment of knowledge. Once they acquire entire thing, they can search the relevant answer from there. Okay. They should know the exact what is the problem statement, what is the thing I need to apply. Okay. Then they can use it. Okay. Till that, I am not allowed to use them. People still they use it, but they will. Sure. మనం ఇంకా చాలా పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, డేటా సైన్స్ గురించి చూసారు కదా మన కన్వర్సేషన్స్. డేటా సైన్స్తో ఇంకా డెప్త్గా మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం. ఈ సిరీస్లో డేటా సైన్స్ గురించి బిగినింగ్ టు ఎండింగ్, ఈ డేటా సైన్స్ ఎవరెవరు ఎలిజిబుల్, డేటా సైన్స్లో ఏ టాపిక్ ఎప్పుడు నేర్చుకోవాలి,
సో ఇంకా మీకు ఇంటర్వ్యూ టిప్స్, మెయిన్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్రెడీ ట్రైన్ అయితే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా, ఇంటర్వ్యూ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి, లేదా మీకు ఏదైనా డేటా సైన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సో ఈ వీడియోలో పోస్ట్ చేయండి. మీకు సంబంధించిన క్వశ్చన్స్కి మన ఎక్స్పర్ట్ ద్వారా ఆన్సర్ తెలుసుకుందాం. డేటా సైన్స్ సంబంధించింది ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఈ కామెంట్స్లో మీరు పోస్ట్ చేయండి. సో దట్ అవర్ ఎక్స్పర్ట్ కెన్ గివ్ బెటర్ ఆన్సర్ ఫర్ యూ పీపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.